తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గౌండియాలు. యోగాలం పాదయాత్ర విజయోత్సవ సభపై స్పందించేందుకు మనతో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. యోగాలం ఎండింగ్ సభ ఎలా జరగబోతుంది? లక్షలాది మంది తరలి వస్తారు. రేపు ఒక జన సునామీని చూస్తారు. రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో రేపు సభ జరగబోతోంది, విజయవంతం కాబోతోంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్ల ద్వారా కూడా ప్రజలు అన్ని నలుమూల నుంచి కూడా విశాఖపట్నం చేరుకుంటున్నారు. తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి సైకో ఈ సభ ఏర్పాట్లు కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ చూసి పాపం గత వారం రోజుల నుంచి కూడా నిద్ర కూడా పోవట్లేదని చెప్పి తెలుస్తోంది. ఎన్నో రకాలుగా మరి కొంతమంది కాకీలను అడ్డం పెట్టుకుని ఆటంకాలు సృష్టించడం, ఆర్టీసీ బస్సులు దొరకనివ్వకుండా చేయటం, ఇటువంటి పిచ్చి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఒకటే చెప్తా ఉన్నాం ఈ సైకోకి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేపు ఈ సభని నువ్వు భగ్నం చేయలేవు. లక్షలాదిగా ప్రజలు తరలి వస్తారు, నువ్వు దాన్ని చూడలేవు. కాబట్టి నీ పరిస్థితి, నీ దయనీయ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను జగన్ రెడ్డి, కానీ నిన్ను ఎవడూ కాపాడలేడు. నువ్వు భవిష్యత్తులో నువ్వు ఎంతో మోజుబడి విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో 4 కొత్త బిల్డింగులు కట్టుకున్నావు అని కూడా ప్రజలందరూ కూడా తెలిసింది. కాబట్టి అక్కడ స్థిరపడిపోవటమే నువ్వు, ఇంక నీకు వేరే చాయిస్ లేదు. నీ శేష జీవితాన్ని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లోనో లేదంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో, విశాఖపట్నం సెంట్రల్ జైల్లోనో ఎక్కడో చోట నువ్వు సెటిల్ అవ్వాలి. కానీ నీలాగా కాకుండా ఇంకోటైతే చెప్తా ఉన్నా, నువ్వు ఏ జైలుకి వెళ్ళినా కూడా నీకు నువ్వు ఉండేటటువంటి సెల్లో ఒక మంచం, కుర్చీ ఇటువంటివన్నీ కూడా మేము వేస్తాం. మరి నిన్ను నేల మీద పడుకోబెట్టి ఆ రకంగా పైశాచిక ఆనందం పొందాలన్న ఆలోచన అయితే మాకు లేవు. మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు సార్, కానీ నారా లోకేష్ ఇదివరకే చాలా వేదికల వద్ద చెప్పడం జరిగింది, మినిమం కేసులు లేకపోతే నా దగ్గర వరకు ఎవరు రావద్దు అని చెప్పి. ప్రభుత్వం తరపున చాలా కేసులు పోలీసులు పెట్టిన ఉన్నాయి. కాబట్టి ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో గతంలో అరెస్ట్ అయిన దాంట్లో మీది ఎక్కువగా పబ్లిష్ అయిన పరిస్థితి, మీది ఎక్కువగా ఎక్స్ప్లోజ్ అయిన పరిస్థితి. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ 4.5 ఏళ్ళలో మీరెన్ని ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు పడ్డాం. ఎవరి కోసం? రాష్ట్రం కోసం, ప్రజల కోసం. ఇప్పుడు పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసినటువంటి కుటుంబం మాది. కాబట్టి ఇటువంటి కేసులకి, దాడులకి, జైలు శిక్షలకి భయపడేటటువంటి వ్యక్తులం కాదు మేము. ఆ విషయం ఇప్పటికీ అర్థమై ఉంటుంది సైకోకి. నేనే కదా, ఇంకా అనేక మంది నాయకులు ఆ రకంగా ధైర్యంగా నిలబడ్డారు. మేము ఏ రోజు కూడా ప్రజలను వదిలేసి పారిపోలేదు, చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆపలేదు. ఇవాళ నారా లోకేష్ గారు కూడా అదే రకంగా 226 రోజులు యుద్ధం చేశారు. ఆయన యుగళం పాదయాత్ర అనేది ఒక యుద్ధంలా సాగింది. ఇవాళ రాష్ట్రాన్ని పట్టిపిడిస్తున్నటువంటి ఈ నియంతతో జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. కాకపోతే ఆ యుద్ధం ముగింపుకు వచ్చింది. ఇప్పుడు ఇవాళ ప్రజా మద్దతుతో ఒక భారీ విజయాన్ని టీడీపీ, జనసేన అందుకోబోతోంది. మళ్ళీ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసేటటువంటి ఒక మంచి ప్రభుత్వం రేపు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారంలోకి రాబోతోంది. ప్రజల భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇచ్చే విధంగా రేపు ఈ సభా వేదిక పై నుంచి కూడా మరి అన్ని ప్రసంగాల్లో కూడా ఉండబోతూ ఉన్నాయి. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నారు ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటూ ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం మనం అన్న విషయాన్ని అందరూ గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సభా వేదిక పై నుంచి కూడా అటువంటి ఒక భరోసాని ఇచ్చేటటువంటి మెసేజే మీరు చూస్తారు. అదేవిధంగా ఈ సైకో జగన్ ఇవాళ అతను చేస్తున్నటువంటి సర్కస్, మంత్రులను మార్చడం, స్థానాలు మార్చడం, ఎమ్మెల్యేలు మార్చడం, ఈ డిస్కో డ్యాన్స్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఫలితం ఏం లేదు. ఇటువంటి ఎన్ని డ్యాన్స్లు వేసినా కూడా ఇవాళ వైనాట్ పులివెందల అంటా ఉన్నారు ప్రజలందరూ కూడా. అందుకనే ఆఖరికి పులివెందల్లో కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పి మా బీటెక్ రవాణా పైన, ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడం. కాబట్టి పిచ్చి పతాక స్థాయికి చేరింది. మరి భారతిరెడ్డి గారు కూడా ఆ లండన్ డాక్టర్ని ఏమంటే మీరు 100 రోజులు మా ఇంట్లోనే ఉండండి అని ఆ లండన్ డాక్టర్ని కూడా ఆయన కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కాబట్టి ఆ లండన్ డాక్టర్ సంరక్షణలో ఈ 100 రోజుల పాటు మరి ఆయన గారు ఏ రకంగా కాలం వెళ్లదీస్తారో చూడాలి. మీరు పట్టాభి గారు యోగాలాన్ని యుద్ధంగా అభివర్ణించారు, కానీ వైసీపీ వాళ్ళు ఇది ఎక్కడ ప్రజాదరణ జరగలేదని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు కళ్ళు మూసుకుని మాట్లాడేవాళ్ళు, అన్నీ తెలిసి కూడా తెలియనట్టు నటించే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామండి. ఇప్పుడు నిజంగా యోగళం పాదయాత్రకి స్పందనే లేదనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి సభలకు జనమే రావట్లేదు అనుకుంటే, ఈ సర్కస్ ఎందుకు చేస్తా ఉన్నారు? ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తూ ఉన్నారు? మీరు గెలవరని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇప్పుడు వాళ్ళ సర్కస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా వాళ్ళు ఉన్నటువంటి భయం. వాళ్ళు అయోమయంలో ఉన్నారు, మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మేము ఎక్కడా కూడా తర్జన పడట్లేదే. ఇవాళ అక్కడ ఎవరిని పోటీకి నిలపాలో తెలియనటువంటి పరిస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి తన యొక్క పరిస్థితి చూసే మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ సభలు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తున్నటువంటి విధానాల పట్ల కానీ ప్రజలు ఎంత ఆకర్షితులు అవుతా ఉన్నారో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎంతమంది ఎన్ని రకాలుగా కూడా
తలుసుకుని ఆయనే మళ్ళీ కావాలని కోరుకుంటా ఉన్నారో మనందరికీ తెలుసు. రేపు డయాస్ కాంబో ఎలా ఉండబోతుంది సార్? ఇవాళ సూపర్ హిట్ కాంబినేషను, ఇంక చెప్పేదే ఉంది. మనం టీడీపీ జనసేన ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయారు. రేపు మీరు ఒక వీరసింహారెడ్డిని, అదేవిధంగా ఒక భీమ్లా నాయక్ని కలిసి చూస్తారు. కన్నుల పండగగా ఉంటుంది. రేపు ఈ సభను వీక్షించడానికి కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. సో ఒక బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ ఏ విధంగా ఉంటుందో రేపు సభ కూడా అదే విధంగా ఉంటుంది. ఇది తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి గారు చెప్తున్నమాట. రేపు ఒక బ్లాక్ బాస్టర్ సినిమాని ఈ యువగలం వేదికపై చూడబోతున్నారని, ఒక వీరసింహారెడ్డిని, ఒక భీమ్లా నాయక్ని ఒకే వేదికపై చూస్తారని పట్టాభి గారు అయితే ఒక సెన్సేషన్ కామెంట్ అయితే చేశారు. ఇంకోవైపు ఏదైతే గడిచిన 4.5 ఏళ్ళుగా రాష్ట్ర ప్రజలు వైకాపా నాయకత్వంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డారని, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా కూడా మక్కువని ధైర్యంతో తెదేపా అభివృద్ధి ఏదైతే తెదేపా ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కూడా నిత్యం శ్రమిస్తూనే ఉన్నారని, భవిష్యత్తులో ఈ యుగలంకి తోడు కార్యకర్తలు, ప్రజలు వీరందరూ మనల మేరకు భవిష్యత్తులో తెదేపా అధికారంలోకి రావడం కూడా స్పష్టంగా కనిపిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి గారు అయితే చెప్తున్నారు. యువగలం సభా ప్రాంగణం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.